కేంద్ర ప్రభుత్వ పథకాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై యువకులంతా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్నారు. ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని ఆమె నివాసంలో ప్రేమ్నగర్తో పాటు పలు వార్డులకు చెందిన దాదాపు 100 మంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు డీకే అరుణ వారికి కండువాలు కప్పి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేలు కలిగే విధంగా ఉన్నాయని, ఈ మేరకే ఎంతో మంది బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఆమె తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. भारत माता की जय, भारत माता की जय, नायकत्व वर्धिल्लाले, नायकत्व वर्धिल्लाले. దాంట్లో ఈరోజు ఎలక్షన్లు అంటే 2 నెలల సమయం లోపలే మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని, 2 స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేటటువంటి ఒక తపన ఇవాళ ప్రజల లోపల కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూత్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశంలో యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరి వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు కానీ, మహబూబ్నగర్ పార్లమెంటు కానీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది.